చెప్పబో మీ జీవితాలలో ఖచ్చితంగా ఈ పరిస్థితులను మీరు ఎదుర్కొంటా ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. ఈరోజు మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నట్లయితే, మీరు అపవాదిని ఎలా ఎదిరించాలో, వాడి తంత్రాలు ఎలా ఉంటాయో, వాడి పన్నాగాలు ఎలా ఉంటాయో, వాడు ఎలా ప్రయత్నం చేస్తాడో దాడి చేయటానికి, ఆహ్, వాడు ఎలాగున ప్లాన్ చేస్తాడో, వాడు ఏమి కనపరుచుకోవాలని చూస్తాడో, అవన్నీ కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వర్తమానంలో ఉన్నాయి. 1వ సమూయేలు 17వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలన్నీ ఈ రోజున మాట్లాడాలని దేవుని చేత ప్రేరేపించబడుతున్నారు. 1 సమూయేలు 17వ అధ్యాయము ఫస్ట్ 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను. 40 దినములు ఆ ఫిలిస్తీయుడు ఉదయము సాయంత్రము తనను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. ఇక్కడ ఒక ఫిలిస్తీయుడు గురించి రాయబడి ఉన్నది. ఎవరు ఆ ఫిలిస్తీయుడు అనంటే, మనకి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే అతగాడెవడో మనకు తెలిసిపోతుంది. మనకు సుపరిచితుడే. ఎక్కువగా మనం అతని గురించి ధ్యానం చేసుకుంటూనే ఉంటాం. ఆ ఫిలిస్తీయుడి పేరు ఏంటి అంటే గొల్యాతు. గొల్యాతు అనేటువంటి ఫిలిస్తీయుడు 40 దినాల పాటు ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేశపు సరిహద్దు వరకు వెళ్ళి సవాలు విసురుతూ ఉన్నాడు. ఏమని విసురుతున్నాడంటే, ఇశ్రాయేలీయులారా, దేవుని ప్రజలని చెప్పబడుతున్న వారలారా, మీకు గనక దమ్ముంటే, సత్తా ఉంటే నాతో పోరాడడానికి మీ సైన్యంలో నుంచి గాని ఇశ్రాయేలీయులు అనబడే ప్రజల్లో నుంచి గాని ఎవరైనా వచ్చి నా ఎదుట నిలబడండి, నాతో యుద్ధం చేయండి, నాతో పోరాడండి. నేను గనక గెలిస్తే ఇశ్రాయేలీయులైన మీరందరూ మీ దేశము మీకు సంబంధించినవన్నీ నాకు అప్పగించాలి, లేదా మీరంతా నాకు దాసులుగా ఉండాలి. లేదా ఒకవేళ మీరు గనక నన్ను ఓడిస్తే నేను నా వారు ఫిలిస్తీన్లందరము మీకు దాసులమైపోతాం, బానిసలమైపోతాము. కాబట్టి నాతో యుద్ధం చేయటానికి, నాతో పోరాడడానికి మీలో ఎవరినైనా నా దగ్గరకు పంపించండి అని ఎన్ని రోజులు సవాల్ చేస్తున్నాడు? ఎన్ని రోజులు ఇదే మాట మాట్లాడుతున్నాడు? సరిగ్గా 40 రోజులు, 40 డేస్. ఆ 40 రోజులు కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు? ఉదయం వస్తున్నాడు, ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. మరలా సాయంత్రం వస్తున్నాడు, ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ తన పర్సనాలిటీ, తన బిహేవియర్, తన మాట్లాడే గంభీరత్వం, తాను కలిగి ఉన్నటువంటి ఆ దేహదారుఢ్య స్వరూపాన్ని ఇశ్రాయేలులకు కనబరుచుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాడట.
అయితే అసలు ఈ గొల్యాతు ఎవడు? వాడు ఎందుకు ఇశ్రాయేలీయులను భయపెడుతున్నాడు? వాడు ఎందుకు ఇశ్రాయేలీయులను సవాల్ చేస్తున్నాడు ఆ అనే దాని గురించి మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఆ అసలు చివరికి ఏం జరిగింది? ఇలా 40 రోజులు ఇశ్రాయేలును సవాల్ చేస్తున్నటువంటి గొల్యాతు చివరికి ఏమైపోయాడు? దేవుడు అక్కడ ఏం ట్విస్ట్ ఇచ్చాడు? ఇవన్నీ కూడా ఈరోజు వాక్య భాగంలో మనకి పూర్తిగా అర్థమైపోతాయి. ఇదంతా దావీదు గొల్యాతు స్టోరీ. మనందరికి తెలుసు కదా, మీకు తెలుసు కదా దావీదు గొల్యాతు స్టోరీ ఎలా ఉంటుందో. అదే ఇది. కొంచెం లోతుగా దీన్ని ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే గొల్యాతు అనేటువంటి ఫిలిస్తీయుడు లేకపోతే దావీదే కనబడేవాడు కాదేమో. దావీదు ప్రజల ముందుకు వచ్చాడు అనంటే దానికి ఒక కారణము ఈ గొల్యాతే. దావీదు హెచ్చించబడటానికి కారకుడుగా గొల్యాతును దేవుడు ఉపయోగించాడు. దావీదు పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్పుకు ఆజ్యం పోసింది గొల్యాతే. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. దావీదు ప్రజల ముందుకు వచ్చి దావీదు ఎవరో, దావీదు మీద ఉన్న అభిషేకం ఏంటో, దావీదు పట్ల దేవుని ప్రణాళిక ఏంటో మొట్టమొదట తెలియపరచబడటానికి కారకుడు ఈ గొల్యాతే. దేవుడు ఈ గొల్యాత్ అనే వ్యక్తిని తీసుకురావటం ద్వారా, ఈ యుద్ధము తీసుకొని రావటం ద్వారా, ఈ సవాళ్ళు రావటం ద్వారా ఆ దావీదు అనే వ్యక్తి బయటికి కనపడటం జరిగింది. హల్లెలూయా. అప్పటిదాకా దావీదు ఉన్నాడు. అప్పటిదాకా దావీదు ఎలుగుబంటి సింహాల లాంటి వాటిని చంపాడు, యుద్ధాలు చేశాడు. కానీ అతని యుద్ధశూరుడు అని, సామర్థ్యం కలిగిన వాడని, దేవుని ఉద్దేశంలో ఒక ప్రత్యేకంగా పిలువబడిన వాడని ప్రజలకు ఇంకా స్పష్టంగా తెలియదు. అతనిలో ఉన్న అభిషేకము, అతనిలో ఉన్న సామర్థ్యము, వీరత్వము, శూరత్వాన్ని, ధైర్యాన్ని ప్రజలు ఇంకా తెలుసుకోలేదు. అయితే ఈ దావీదు ఎవరో, దావీదులో ఉన్నటువంటి దేవుడు ఎవరో, దావీదు ఎంత ధైర్యవంతుడో ప్రజలకు తెలియచేయాలని దేవుడే గొల్యాతు అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక యుద్ధాన్ని, ఒక సవాలును దావీదు కొరకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, గొల్యాతు అనేటువంటి శత్రువు లేకపోతే దావీదు హెచ్చించబడటానికి కారణం ఉండేదిగా. ఈ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మనతో గాని, మన చుట్టుపక్కల గాని, మనకు దగ్గరలో గాని గొల్యాతు అనబడేటువంటి శత్రువు అనబడేటువంటి వాళ్ళు ఒక్కళ్ళన్నా మనకు లేకపోతే మనలో దేవుడు దాచిన సామర్థ్యం ఏంటో తెలియదు. మన మీద ఉన్నటువంటి దేవుని అభిషేకం ఏంటో తెలియదు. మనం కలిగి ఉన్న విశ్వాసం ఏంటో బయటికి కనబడలేదు. మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో బయటికి తెలియపరచబడదు. అయితే దేవుడు తన ప్రణాళిక ప్రకారము కాలము సంపూర్ణమైనప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ప్రణాళిక నెరవేర్చబడాల్సి ఉన్నందున సమయం రాగానే తన ప్రజలను, తన సేవకులను, తన పిల్లలను సమాజానికి తెలియపరచాలి అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు అనుమతించేటువంటివి ఎలాగే ఉంటాయి. సవాళ్ళు లాంటివి, యుద్ధాలు లాంటివి, పోరాటాలు లాంటివి. అయితే ఇక్కడ గొల్యాతు పుణ్యమా అంట దావీదుకి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు ప్రజల ముందుకు రావటానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. అయితే ఈ దావీదు వలన గొల్యాతు అట్లా 40 దినాలు మాట్లాడటం వలన ఆ 40వ రోజున ఆ ప్రదేశానికి దావీదు వెళ్ళడం జరిగింది. వాడు మాట్లాడే మాటలు వినడం జరిగింది. ఇక యుద్ధానికి సిద్ధపడటం కూడా జరిగింది. అంటే ఈ గొల్యాత్ అనేటువంటి
ఈ శత్రువు అపవాదికి ఏజెంట్గా ఉన్నటువంటి వాడు ఈ ఫిలిస్తీయుడు ఆ ఇలా వచ్చి సవాల్ చేయకపోతే దావీదు యొక్క అసలు సిసలైన ఎంట్రీ ఉండేది కాదు. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు సమాజానికి మనల్ని బయలుపరిచేటువంటి విధానము ఎలా ఉంటుంది, కానీ మనకైతే అది ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ దానిలో ఉన్న మర్మము, భావము, అసలైన సంగతి మనకు అర్థమైతే మనము కూడా దావీదులాగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు కొనసాగుతాం. ఆ రోజున దావీదుకు అర్థమైంది గొల్యాతు అనే వ్యక్తి ఎందుకు వచ్చి అరుస్తున్నాడు, ఎందుకు సవాళ్ళు విసురుతున్నాడు అనేది. దావీదు అనుకున్నాడు, ఇక నా సమయం వచ్చింది, నా కోసమే గొల్యాతుని దేవుడు తీసుకొచ్చాడు, నాలో ఉన్న సామర్థ్యాన్ని బయట పెట్టాలి, ఇప్పుడు నేను ధైర్యం చేయాల్సిన సమయం వచ్చేసింది అని దావీదు ఆ రోజున గ్రహించి, నాకెందుకులే అని అక్కడున్న ఇశ్రాయేల్ అందరి వలె వెనక్కి వెళ్లకుండా, భయపడకుండా, నేను చేస్తాను ఈ యుద్ధం, నేను అతన్ని ఓడిస్తాను, నేను అతని ఎదుటికి వెళతాను, నా దేవుని యొక్క సామర్థ్యం ఏంటో చూపిస్తాను, నా దేవుడు నాతో ఉన్నాడు అన్న సంగతి తెలియచేస్తాను అని నాకు ఈ అవకాశం దేవుడిచ్చాడు, నేను సద్వినియోగం చేసుకుంటానని యుద్ధం చేయటానికి అడుగులు ముందుకు వేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యము దావీదు పక్షాన ఉండి చేశాడో వింటున్నాం. మీ అందరికీ మనందరికీ కూడా తెలుసు ప్రియులారా. అయితే నేను ఈ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. మనకు చాలా ముఖ్యం గనక నేను చదువుతున్నాను, వినండి. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్తమ్మీము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలులను కూడి వచ్చి ఏలాలోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతము మీదను, ఇశ్రాయేలులు ఈ తట్టు పర్వతము మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానెడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయొచ్చు అతని ముందర పోవచ్చుండెను. అతడు నిలిచి, జాగ్రత్తగా మాట వినండి, ఇశ్రాయేలీల దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతిలైరి. ఇక 12వ వచనం నుంచి మనం చదువుతూ వస్తే 16వ వచనం నుంచి, ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను జనులు బయలుదేరచ్చు 40 దినములు తను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తానంటే చూడండి, 23 నుంచి, అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పిన పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా,
ఇశ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలిగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనులు వాని పంపిన వానికి ఇట్టిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చే. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది ఇక్కడ అని అంటే, గొల్యాతు వచ్చి 40 దినాల నుంచి సవాలు విసురుతున్నాడు కదా. అలా 39 రోజులు సవాళ్ళు విసురుతూ ఉంటే సౌలు, సైనికులు, ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీయుడు యొక్క పర్సనాలిటీ చూసి, వాడు ధరించుకున్న ఆయుధాలు చూసి, వాడు ఆ యొక్క ఆ గంభీరమైనటువంటి ఆ బలాన్ని చూసి, ఉన్నత దేహదారుఢ్యం గలవాడని ఆ గొల్యాతును చూసి భయభ్రాంతులైపోతున్నారంట, భీతి చెందిన వారు అయిపోయారంట, ఇంకా పారిపోతున్నారంట అతను చూసి, అతని మాటలు విని. హల్లెలూయా. ఇక్కడ అపవాది ఎవరు అనంటే, ఎవరికి సాదృశ్యం అంటే, ఇక్కడ గొల్యాతు ఎవరు అనంటే అపవాది కోరుకున్న ఏజెంట్, అపవాదికి సాదృశ్యం, అపవాది యొక్క ఏజెంట్. గొల్యాతు దేవుని చేత తృణీకరించబడిన వాడు ఆల్రెడీ. వాడు ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయుడు అని అంటే ఎవరంటే ఇశ్రాయేలీలకు బద్ధ శత్రువు. ఫిలిస్తీన్లు ఎవరు అనంటే ఇశ్రాయేలీలకు, దేవుని ప్రజలకు బద్ధ శత్రువులు ఫిలిస్తీన్లు. ఆ శత్రువు అయినటువంటి వాడు ఈ గాతు నుంచి వచ్చిన గొల్యాతు. వీడు ఇశ్రాయేలీని మాటి మాటికి సవాల్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అంటున్నాడు, మీరు ఏ పాటి వారు అని ఇశ్రాయేలీలను తిరస్కరిస్తున్నాడంట. అపవాది దేవుని ప్రజల దగ్గరకు వచ్చి మీరంతా అంటూ తృణీకరిస్తున్నాడు. మరి దేవుణ్ణి కలిగినటువంటి దేవుని ప్రజలు ఎలా ఉండాలి? ఒక అపవాది సంబంధి వచ్చి నువ్వెంత అని మాట్లాడుతుంటే, నిజ దేవుడైనటువంటి ఆ ప్రజలు, దేవుని యొక్క బలము, శక్తి, సామర్థ్యం కలిగినటువంటి వారు ఏమనాలి? భయపడాలా? ఎదురాడాలా? ధైర్యంగా నిలబడాలా? ఆ అపవాది సాదృశ్యంగా ఉన్న గొల్యాతును చూసి వాడేదో భయపెడుతుంటే, వాడేదో బెదిరిస్తుంటే, వాడేదో సవాల్ చేస్తుంటే, వాడేదో గట్టిగా అరుస్తుంటే, ఆ మాటలకి, వాడి ఆకారానికి చూసి ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని ప్రజలై ఉండి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు అని తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు, పారిపోతున్నారట. ఇంకా వాడేం యుద్ధం చేయలా, ఇంకా వాడు కత్తులతో ఏం దాడి చేయలా, ఇంకా వాడేం వెంటపడలా. మధ్యలో ఒక లోయ ఉంది. ఇటువైపు ఇశ్రాయేలీలు, ఇటువైపు ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇటువైపు గొల్యాతు ఉన్నాడు, ఇటువైపు ఇశ్రాయేలీలు ఉన్నారు. సౌలు సైన్యం ఉంది. మధ్యలో లోయ ఉంది. వేరు స్థలాల్లో ఉన్నారు. ఈ వైపు నుంచి మాట్లాడుతున్న మాటలకి ఇశ్రాయేలీలు భయపడిపోతున్నారు, వణిగిపోతున్నారు, పారిపోతున్నారు. దీన్ని బట్టి దేవుని ప్రజలారా, సాతాను యొక్క తంత్రాన్ని ఈ రోజున మనం గ్రహించాలి. ఏమిటి అనంటే, గొల్యాతు ఎలా ఉన్నాడు? పైకి లోకపరంగా బలాఢ్యుడిగా ఉన్నాడు, చూడడానికి గంభీరంగా ఉన్నాడు, ఉన్నత దేహ దారుఢ్యం కలిగి ఉన్నాడు. అంతేకాదు, వాడు ధరించుకున్నటువంటి ఆయుధాలు లోక సంబంధమైనవి. వాటిని చూడగానే ఎన్ని ఆయుధాలు ధరించుకున్నాడు కాబట్టి, వీడి దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మనము దేనికి సరిపోము, మనం ఓడిపోతాం అనేటువంటి ఆలోచనకి ఇశ్రాయేలు వస్తున్నారు. కానీ పైకి వాడు గంభీరంగా కనపడుతున్నాడు, కానీ ఏదో లోక సంబంధమైన ఆయుధాలు ధరించుకొని వచ్చాడు, కానీ వాడు తన మాటలతో గట్టిగా అరుస్తూ బెదిరిస్తున్నాడు. కానీ అయితే అతను ఎవడు? అసలు
దేవుని చేత తృణీకరించబడినటువంటి వాడు. ఇశ్రాయేలు ఎవరు అనేది ఇశ్రాయేలు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా శత్రువు ఏం చేస్తాడంటే పర్సనాలిటీ చూపిస్తుంటాడు. ఈ లోకపరమైనటువంటి ఆయుధాలను చూపిస్తా ఉంటాడు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన నోటి మాటల చేత, తన వాక్శక్తి చేత గట్టిగా అరవటం ద్వారా వాడు తన బలాన్ని చూపెట్టాలని, భయపెట్టాలని చూస్తాడు. మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నేను ఎందుకో నమ్ముతున్నాను, ఈ మాటలు వింటున్నటువంటి వారి విషయంలో కూడా అపవాది నోటి మాటల చేత బెదిరిస్తున్నాడు. హల్లెలూయా. నోటి మాటల చేత మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. చంపేస్తాను అని, కొడతాను అని, నీ అంతు చూస్తాను అని, నువ్వెంత అని నిన్ను కూడా తృణీకరిస్తున్నాడేమో. కానీ వాడు గుర్తుపెట్టుకో, అది నిన్ను బెదిరించటానికి, భయపెట్టడానికి మాత్రమే. కొన్నిసార్లు మనం భయపడిపోతే, బెదిరిపోతే వాడికి ఛాన్స్ దొరుకుతుంది, మనం బలహీనం అయిపోతాము, మనల్ని జయిస్తాడు. మిమ్మల్ని ఓడించడానికి వాడు ఈ నోటి మాటల ద్వారా, ఈ లోక సంబంధమైన ఆయుధాల ద్వారా వాడు వాడి తంత్రాలు, వాడి పన్నాగాలు ఉపయోగిస్తుంటాడు. కానీ ఈ రోజున నా దేవుడు మీతో చెప్తున్నాడు, ఎటువంటి వారు ఈ లోకపరంగా చూస్తే బలవంతులుగా ఉండని, అధికారులుగా ఉండని, వాళ్ళ దగ్గర మీ దగ్గర లేనటువంటి ఆయుధాలు ఉండని, మీకంటే గట్టిగా అరిచేటువంటి సామర్థ్యం కలిగి ఉండని, మీరు బెదిరిపోవద్దు, భయపడొద్దు, మిమ్మల్ని టచ్ కూడా దేవుడు చేయనివ్వని అంటున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఏమాత్రం తాగటానికి కూడా దేవుడు అధికారం ఇవ్వలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అపవాది మిమ్మల్ని బెదిరించడం ద్వారా, భయపెట్టుట ద్వారా మిమ్మల్ని కృంగదీసి మీ మీద విజయాన్ని సాధించడానికి, మీవి దోచుకోవడానికి వాడు పన్నాగాలు పన్నుతున్నాడు, తంత్రాలు పన్నుతున్నాడు. అయితే అది సాతాని ప్రణాళిక ఏమో, దేవుని ప్రణాళిక వాడి ప్రణాళికకు వ్యతిరేకంగా ఉన్నది. మీరు దావీదులాగా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. దేవుడు మీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము మీ ద్వారా నెరవేర్చబడాల్సి ఉన్నది. అయితే అపవాదికి అది ఇష్టం లేనందున ఏదో ఒక రీతిగా కృంగదీసి దేవుని ప్రణాళికలో నుంచి మిమ్మల్ని తప్పించడానికి వాడు మీ మీద ప్రయత్నాలు, పన్నాగాలు ఆరంభించాడు. హల్లెలూయా. శత్రువు ఎప్పుడు కూడా బహిరంగంగా బలాఢ్యుడిగానే కనిపిస్తాడు. వాడి అరుపులు కానీ, కేకలు కానీ, వాడు ఉపయోగించేటువంటి పదాలు కానీ, సాధనాలు కానీ ఏవైనా కూడా ఎలా అనిపిస్తుంటే వాడు ఇతరులకు కనపరుచుకోవటానికి, గంభీరంగా కనపరుచుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. చాలాసార్లు అపవాది కళలోకి వచ్చే విధానం కానీ, అపవాదిని మనం గుర్తు చేసుకుంటే ఎలా ఉంటాడు? మన మూవీస్లో కూడా అపవాదిని ఎలా చూపిస్తుంటారు? చాలా భయంకరంగా 2 కొమ్ములు వేసుకొని, నల్లగుండి, ఆ కళ్ళు ఎర్రగా ఉండి. ఎందుకు అలా చూపిస్తారు వాడిని అంటే, చాలా మంది చూడండి, నేను కొంతమంది పిల్లలను కూడా గమనించాను. పిల్లలనే కాదు, పెద్దవారు కూడా దేవుడు నిన్ను కొడతాడంట, లేదా దేవునికి భయపడు అని అంటే మామూలుగా చెప్తే అస్సలు భయపడరు. సాతాను వస్తున్నాడు, అపవాది వస్తున్నాడు, వాడిని తీసుకెళ్ళిపోతాడు అని అంటే ఎక్కడ లేని భయం. అసలు ఏం చెప్పినా చేసేస్తారు, ముఖ్యంగా పిల్లలు. ఒరే అక్కడ దెయ్యం ఉందిరా అంటే చాలు గజగజగా వణిగిపోతారు. అది తప్పు, దేవుడు కొడతాడు, దేవుడు ఊరుకోడు, దేవునికి భయపడు అని అంటుంటే అస్సలు చేమ కుట్టినట్టు కూడా ఉండదు కొంతమందికి. అరే దెయ్యం రా, సాతాన్ రా అంటే గజగజగా వణిగిపోతాడు. ఎందుకు? వాడి ఆకారం గుర్తొస్తుంది. కానీ వాస్తవానికి దేవుని పిల్లలను ఏం చెయ్యాలన్నా కూడా వాడికి దేవుని దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. దేవుడు అంత తేలికగా వాడు అడిగిన పర్మిషన్స్ అన్నీ వాడికి ఇచ్చేస్తాడు హాయి. కానీ మీరు మాత్రం అనుకోవద్దు, దేవునికి మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆయన మీ కొరకు ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన సిద్ధపరిచినవని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా దీవించాలని ఇష్టపడుతున్నాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని చంపేస్తా,
మీవన్నీ నేను దోచుకుంటా, తర్వాత నువ్వెంత అని తృణీకరిస్తా ఉంటాడు. ఈ మాటల చేత కృంగదీసి దేవునికి దూరం చేయాలని, నీ నీ బలాన్ని, నీలో ఉంచిన బలాన్ని, నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను గుర్తు చేసుకోకుండా, ఆ దానిని హైలైట్ చేయకుండా ఉండటానికి, వాడిని నీ మీద డామినేట్ చేయటానికి వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. శత్రు ఎప్పుడు కూడా బహిరంగంగా వాడు కనపరుచుకొని భయపెట్టడానికి చూస్తాడు. అందుకే ఇక్కడ చూసారా, నేను ఫస్ట్ నుంచి చదువుతున్నాను. గొల్యాతు 40 దినాలు ఏం చేస్తున్నాడు వచ్చి, ఈ ఒక్క వచనమే ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. ఏం చేస్తున్నాడు మళ్ళీ చదువుతున్నా వినండి. ఆ ఫిలిస్తీయుడైన గొల్యాతు 16వ వచనము, ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగ్గుపరుచుకొనుచు వచ్చాను. ఏం మాయరోగం! రోజుకు ఒక్కసారి వచ్చి మీరు రండి, మీలో ఎవరన్నా వచ్చి నాతో యుద్ధం చేయండి అని సావచ్చు కదా. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పలికిన మాటలే పలుకుతూ, బెదిరించిన మాటలే బెదిరిస్తూ, తన ఆకారాన్ని మాటిమాటికి చూపిస్తూ, తాను ధరించుకున్న ఆయుధాలు మాటిమాటికి చూపిస్తూ, ప్రతిరోజు వారికి అట్లా కనపడుతుంటే వాళ్ళ గుండెల్లో భయం ఇంకా ఎక్కువ అవుతుందని, వారు యుద్ధం చేయకుండానే వీరికి దాసులు అయిపోయేటట్టున్నారు ఇప్పుడు. అది ఇక్కడ గమనించాల్సింది. వాడు ఎందుకు అన్ని దినాలు వాడి కనపరుచుకుంటున్నాడు ఇశ్రాయేలుకి, బహిరంగంగా గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకు అవసరమా 40 దినాలు వాడికి? అంటే ఏమి లేదు, ఇంకా కొన్ని దినాలు అట్లాగే గనక తన ఆకారాన్ని, తన అరుపులు వినిపిస్తే వాళ్ళందరూ యుద్ధం చేయకుండానే నీ కాలు మొక్కుతో బాంచ మేము నీకు దాసులం అయిపోతామని వచ్చే పరిస్థితికి వస్తారని. చాలా మంది చూసారా, కొన్నిసార్లు కత్తి చూపించిన, గన్ను చూపించిన, ఎన్ని చూసాం మనం. నీకు చెయ్యినివ్వకపోతే నిన్ను కథం చేసేస్తాను అనగానే ఏం చేస్తారు వాళ్ళు? ప్రాణము దక్కించుకోవడానికి ఏం చేస్తారు? ఆభరణాలన్నీ తీసి ఇచ్చేసిన సందర్భాలు మనం న్యూస్లో ఎన్నిసార్లు విన్నాం. తర్వాత ఏం చేయడు, అది తీసుకుంటాడు, వెళ్ళిపోతారు. బెదిరింపు అనేది, భయపెట్టడం అనేది అపవాదికి తంత్రం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎవ్వరు భయపెట్టినా మీరు బెదిరిపోవద్దు. వాడు మిమ్మల్ని ఏం చేయడు. మిమ్మల్ని తాకటానికి వాడికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఇలాగా 40 దినాలు వాడు బెదిరిస్తూ వాడు తనను తాను ఇశ్రాయేలుకు కనపరుచుకోవటానికి వచ్చినప్పుడు నిజంగానే ఇశ్రాయేలు భయభ్రాంతులు అయిపోయారు, పారిపోతున్నారంట. అలా 39 దినాలు జరిగింది. 40వ రోజున దావీదు యొక్క తండ్రి తన సహోదరులు సౌలు దగ్గర పనిచేస్తున్నారు కదా సైనికులుగా, దావీదును తన అన్నల దగ్గరికి భోజన పదార్థాలు ఇచ్చిరమ్మని పంపిస్తే ఆ పని మీద వచ్చాడు దావీదు. ఆ స్థలానికి దేవుడే ప్లాన్ చేసి అక్కడికి తీసుకొని వచ్చాడు దావీదుని. ఆ తర్వాత 40వ రోజున దావీదు అక్కడ ఉన్నాడు. యథావిధిగా గొల్యాతు ఉదయం సాయంత్రం వచ్చి అరుస్తున్న అరుపులు 40వ దినాన దావీదు చెవికి వినపడ్డాయి. హల్లెలూయా. అందుకే చదివాను, దావీదు ఆ ఫిలిస్తీని మాటలు వినను అన్నది కదా. విన్న తర్వాత ఇశ్రాయేలుగా భయపడట్లేదు, పారిపోవట్లేదు, నాకెందుకులే అని వెనక్కి తిరిగి వెళ్ళలా. ఇంకా దావీదు చిన్నవాడిగానే ఉన్నాడు, యవ్వన బాలుడిగా ఉన్నాడు. అప్పటికే సమూయేలు ద్వారా దేవుడు అతన్ని అభిషేకించి ఉన్నాడు, ఆత్మ బలముతో ఉన్నాడు. అయితే ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే దావీదుకు గొల్యాతు మాటలు, సవాళ్ళు వినపడ్డాయో ఇక నిలకడగా లేడు. భయపడట్లా, బెదిరిపోవట్లా, వెనక్కెళ్ళట్లా, ఇక నిలకడగా లేడు. నిర్ణయానికి వచ్చాడు, ఈ యుద్ధము నా కొరకు వచ్చింది, నేనే ఇతనితో యుద్ధం చేయాలి. ఎవరన్నా వచ్చి నాతో యుద్ధం చేయమని అరుస్తున్నాడు కదా వీడు, నేనే వీడితో యుద్ధం చేసి వాడిని ఓడించగలిగినటువంటి వాడిని దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నేను వెనక్కి తగ్గను, నేను ఎదురెళ్తాను, పోరాడతాను అని అక్కడున్న ప్రజలను పూర్తి సమాచారం తీసుకున్నాడు. నేను గెలిస్తే నాకేమిస్తాడు రాజు అని అన్ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత దావీదు యుద్ధం చేస్తానంటున్నాడన్న విషయము ప్రజల ద్వారా సౌలుకు తెలిసింది. సౌలు కూడా పిలిపించాడు దావీదును. దావీదు అన్నాడు, రాజా నేను యుద్ధం చేస్తాను వీడితో. వాడు ఏ పాటోడు రాజా? వాడు సున్నతి లేని ఫిలిస్తీయుడు రాజా, వాడిని దేవుడు ఎప్పుడో తృణీకరించాడు రాజా,
వాడు మన శత్రువు, వాడికి భయపడద్దు. నేను వాడితో యుద్ధం చేసి ఇశ్రాయేలు మీదకి వచ్చిన నిందను తొలగిస్తా. వాడిని ఇశ్రాయేలుని తృణీకరిస్తున్నాడు కదా, వాడినే దేవుడు తృణీకరించారని యుద్ధం చేసి ఓడించి నేను నిరూపిస్తాను అంటే సౌలు కూడా అంటున్నాడు, నువ్వు బాలుడివి, వాడు బలాఢ్యుడు, నీ సామర్థ్యం సరిపోదు, వాడిని ఒకసారి చూసావా యుద్ధానికి వెళ్తానంటున్నావు అని సౌలు కూడా చిన్నచూపు చూశాడు దావీదుని. కాదు కాదు రాజా, నేను ఇంతకు ముందు సింహాన్ని చంపేశాను, ఎలుగుబంటిని చంపాను, నా గొర్రెలు కాపాడుకోవడానికి. వాటి నుంచి తప్పించిన దేవుడు గొల్యాతు నుంచి కూడా నన్ను తప్పిస్తాడు. ఈ యుద్ధం నేనే చేయాలి రాజా, నాకు ఆ ధైర్యం ఉంది, నాతో దేవుడు ఉన్నాడు, నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్తాను అని అంటే, సరే నా దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొని వెళ్ళు. గొల్యాతు ఎన్నో ఆయుధాలు ధరించుకొని వచ్చాడంటే దావీదు అన్నాడు, నీ ఆయుధాలు లోక సంబంధమైన ఆయుధాలు నాకు వద్దు, ఆల్రెడీ పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆయుధాలు నేను ధరించుకొని ఉన్నా. అది పరిశుద్ధాత్మ అభిషేకము. ఆల్రెడీ దేవుడు నన్ను సమూయేలు ద్వారా అభిషేకించాడు, నేను ఆల్రెడీ ఆత్మ బలము కలిగి ఉన్నాను. ఇది ఒక్కటి చాలు గొల్యాతుని ఓడించడానికని సౌలు పర్మిషన్ తీసుకొని గొల్యాతు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నీవెంత నాకు, నిన్ను కాకులకి గద్దలకు ఆకాశ పక్షులకు నీ మాంసం వేసేస్తాను అంటున్నాడు. గొల్యాతు అంటున్నాడు, నేను కుక్కను అనుకున్నావు, కర్రను తీసుకొని వస్తున్నావు, పసివాడివి, బాలుడివి, చచ్చిపోవడానికి నా దగ్గరకు వస్తున్నావా? ఏ ధైర్యంతో వస్తున్నావు? చిన్న రాళ్ళు ఏరుకొని వస్తున్నావు, పైగా నేను నా పర్సనాలిటీ చూసావా, నా ఆయుధాలు చూసావా అంటే దావీదు అంటున్నాడు, నేను కుక్కనా అని గొల్యాతు అంటుంటే దావీదు అంటున్నాడు, నిజంగా నువ్వు నాకు కుక్కలాగే కనపడుతున్నావు, అందుకే ఒక కర్ర చాలు, అందుకే ఈ రాళ్ళు జాడు నీకు అంటూ నిన్ను, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు నేనే వేసేస్తా. నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ సున్నతి లేనోడివి, ఆఫ్టర్ ఆల్ మా శత్రువి, ఆఫ్టర్ ఆల్ దేవుని చేత తృణీకరించబడిన వాడివి, ఇశ్రాయేలును తృణీకరించే దమ్ము నీకుందా? నేను సరిపోతాను నీకు అని అంటున్నాడు. యెహోవా పేరట నీ మీద యుద్ధం చేయటానికి వస్తున్నా, ఈ యుద్ధము నాది కాదు, యెహోవాదే. యెహోవా ఈ రోజు నాకు నిన్ను అప్పగించేశాడు నా చేతికి, నీ చావు నా చేతిలో మూడింది అని ఫాస్ట్ గా వెళ్ళిపోయి గిరగిర తిప్పి నున్నని రాయి వేసి కొడితే వాడు అన్ని ఆయుధాలు ధరించుకొచ్చాడు, కానీ నుదుటిన ఏమి ధరించుకోకుండా వచ్చాడు. అది మరిచిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఒక వీక్నెస్ ఉంటుంది శత్రువులో. ఎప్పుడైనా శత్రువులో ఉన్న బలహీనతను మనం గుర్తుపట్టాలా, ఆ బలహీనత మీద మనం దాడి చేయాలి. అది ఏంటో గుర్తుపట్టడానికి దేవుని సహాయం తెలుసుకోవాలి, ఆ ప్రార్థనలో గడపాలి. దేవుడు ఆ వీక్నెస్ చెప్తాడు. ఇక్కడ ఒక్కటే ధరించుకోలేదు గొలియాతు, దావీదుకి అది అర్థమైపోయింది. గిర తిప్పాడు, స్పీడ్ గా కొట్టాడు. దేవుడు చక్కగా తీసుకొని వెళ్ళి నుదుటిన రాయితో కొట్టగానే వాడు వెనక్కి పడాలి. యాక్చువల్ గా వెనక నుంచి దేవుడు ఒక్క నెట్టాడు. దావీదు కాళ్ళ ఎదుట బోర్లా పడిపోయాడు, చచ్చిపోయాడు. దావీదు పరుగుని వెళ్ళిపోయి వాడి కత్తినే తీసుకొని దావీదు మెడకాయ నరికేసేసాడు. ఆ తల తీసుకొని సౌలు రాజు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. వాడు ఎక్కువ మాట్లాడుతుంటే దావీదు ఆ మాటలన్నిటిని చులకనగా తీసుకొని నువ్వెంత అంట వెళ్ళాడు. శత్రువును, అపవాదిని, వాడి మాటలను, వాడి యొక్క పన్నాగాలను మనం చులకనగా తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోకూడదు. ఎందుకంటే నీ పక్షాన, నా పక్షాన ఉన్నవాడు బలాఢ్యుడు, బలవంతుడు, దేవుడు, యుద్ధశూరుడు, నీ పక్షాన యుద్ధం చేసేవాడు. ఆయన నీకు తోడుగా ఉంటే నీ ఎదుట ఎవడు గెలవలేడన్న సత్యాన్ని గ్రహించుకో. అది దావీదు ఆ రోజున గ్రహించాడు. నాకు అవకాశం దేవుడు ఇచ్చాడని గ్రహించాడు, యుద్ధం చేశాడు. అంత బలాఢ్యుడైతే ఏమి, లక్షల మందిని భయపెట్టిన గొల్యాతు బాలుడైన దావీదు చేతిలో ఓడిపోయాడు. కారణము, దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదుకు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలిసిపోయింది. దావీదు గొల్యాతుని చంపడానికి పుట్టిన వాడని దావీదు గ్రహించాడు. ఈ యుద్ధం నా కొరకు వచ్చింది, నా ద్వారా ఇశ్రాయేలీయులందరూ కూడా తప్పించబడాలి, రక్షించబడాలి అని గ్రహించుకొని పారిపోలేదు, భయపడలేదు. దేవుని పక్షంగా దేవుని సహాయంతో వెళ్ళి వాడిని ఓడించాడు. ఆ తరువాత దావీదుకు సౌలు కంటే ఎక్కువగా ఘనత ప్రజల ఎదుట దేవుడు ఇచ్చేశాడు. అప్పుడే దావీదు యొక్క సామర్థ్యం, దావీదు యొక్క అభిషేకం, దావీదు పట్ల దేవుడి ప్రణాళిక ప్రజలందరికీ, ఇశ్రాయేలీయులందరికీ ఆ రోజునే తెలియపరచబడింది. గొల్యాతుని చంపాక, ఆ యుద్ధం జరిగాక
ఆ సవాలుని ఎదుర్కొన్నాక. హల్లెలూయా. కాబట్టి నీ ఎదుటికి సవాళ్ళు, యుద్ధాలు, శత్రువులు వస్తుంటే భయపడొద్దు. దేవుని దగ్గర ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకొని, శత్రు యొక్క బలహీనత ఏంటో తెలుసుకొని, సమయం చూసుకొని గురి చూసుకొని కొట్టావంటే శత్రువు నీ చేతికి కూడా అప్పగించబోతున్నాడు. వాడి మీద నువ్వు గెలవబోతున్నావు. వాడి పన్నాగాలన్నీ దేవుడు కొట్టివేయబోతున్నాడు. వాడిని నీ పాదాల కింద దేవుడు అణిచివేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని నీ శత్రుల మీద ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చివరికి ఎవరిని ఓడించాడు? విజయం ఎవరిది? దావీదు పట్ల ప్రణాళిక ఎలా నెరవేర్చబడిందో ఈ రోజున స్పష్టంగా దేవుడు మనందరికీ తెలియజేసేసాడు. కాబట్టి ప్రియులారా, దేనికి భయపడవద్దు. దావీదు పట్ల దేవుని ప్రణాళిక ఎలా చక్కగా ఆరంభమైందో చూడండి. ఒక యుద్ధం చేయటం ద్వారా, ఒక సవాల్ని ఎదుర్కోవటం ద్వారా, అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవటం ద్వారా. కాబట్టి మీ చుట్టూ ఎటువంటి పరిస్థితులున్నా బెదిరిపోవద్దు, భయపడొద్దు. దేవుడు అవన్నీ మీ ఘనత కొరకు తీసుకొని వచ్చాడు. మీకు విజయం ఇవ్వటం కొరకు తీసుకొని వచ్చాడు. మీ హెచ్చింపు కొరకు దేవుడు తీసుకొని వచ్చాడు. మీ పట్ల ఉద్దేశాన్ని స్థిరపరచుట కొరకు తీసుకొని వచ్చాడు. మీ శత్రువుల ద్వారా, ఆ సవాళ్ళ ద్వారా మీరు దేవుని ఉద్దేశంలోనికి ఆ ఆ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడని గ్రహించండి. అట్టి గ్రహింపు, అట్టి వివేకము, వివేచన, జ్ఞానము, ప్రత్యక్షత గల ఆత్మ వింటున్న మనందరికీ దేవుడు దయచేయును గాక. మీ శత్రులందరిపై దేవుడు మీకు విజయాన్ని ప్రసాదించును గాక. మీ శత్రులందరూ మీ పాదాల క్రింద దేవుడు అణిచివేయును గాక. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. మీ పట్ల దేవుని ప్రణాళిక, మీ మీద ఉన్న దేవుని అభిషేకం స్పష్టంగా మీరు గ్రహించినట్లుగా మీ మనోనేత్రాలు స్పష్టంగా తెరవబడునుగా కేస్తున్నామంలో. ఈ వాక్యము దేవుని ఆత్మ మన హృదయాల్లో ముద్రించి నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో కూడికని ముగించుకుందాం. పరిశుద్ధుడమైన దేవాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. శత్రు యొక్క తంత్రాలు, పన్నాగాలు ఎలా ఉంటాయో మాకు తండ్రి మాకు తెలియచేశారు. వాటిని మేము ఎలా ఎదిరించాలో మీరు మాకు తెలియచేశారు. మా పక్షాన ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు మాకు గ్రహింప శక్తిని ఇచ్చారు ప్రభా. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరెవరైతే భయభ్రాంతులుగా ఉంటున్నారో, శత్రువు చేత తరుమబడుతున్నారో, బెదిరించబడుతున్నారో వాళ్ళందరికీ